నమస్తే, నేను మీ డాక్టర్ సత్యశారసి మాట్లాడుతున్నాను. సో మనం రెగ్యులర్గా చేసే వీడియోస్లో భాగంగా, రీల్స్లో భాగంగా అంటే ఈరోజు ఒక ఇంటర్న్షిప్ గురించి నేను చెప్పడం జరుగుతుంది. అందరికీ తెలిసిందే. సో మనకి ఇస్రోకి సంబంధించినటువంటి ఇంటర్న్షిప్స్ ఏవైతే ఉంటాయో ఐఐఆర్ఎస్ అంటారు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ అంటాం మనం. ఇది బేసికల్గా ఈ యొక్క డిఫెన్స్కి సంబంధించినటువంటిది ఏదైతే ఉంటుందో దానికి అండర్లో పనిచేస్తుందండి. డెహ్రాడూన్ కానీ ఎక్కడైతే ఉంటుందో ఆ ఏరియాలో ఉంటుంది రిమోట్ సెన్సింగ్. వీళ్ళు జనరల్గా చేసే ఏరియాస్ ఆఫ్ రీసెర్చ్ చూసినట్లయితే జిఐఎస్ కానీ, జిపిఎస్ కానీ, లేకపోతే రిమోట్ సెన్సింగ్ సంబంధించి కానీ, నేచురల్ రిసోర్సెస్, డిజాస్టర్ మేనేజ్మెంటు, ఇట్లాంటి వాటికి సంబంధించినటువంటి రీసెర్చ్ చేయడం జరుగుతుందండి. బేసికల్గా ఐఐఆర్ఎస్ అనేది ఏంటంటే మోస్ట్ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ కింద చెప్పొచ్చు. ఆల్మోస్ట్ 60 years బ్యాక్, ఇప్పుడు మనకి 1966లో స్టార్ట్ చేయడం జరిగిందండి. అంటే జవహర్లాల్ నెహ్రూ గారు అప్పట్లో 1957 నెదర్లాండ్ వెళ్ళినప్పుడు అది ఇన్స్పిరేషన్గా తీసుకుని గవర్నమెంట్, అదే నెదర్లాండ్ గవర్నమెంట్ యొక్క సహకారంతో అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ 20 యూనివర్సిటీ ఏదైతే ఉంటుందో, సో ఆ యూనివర్సిటీస్తో వీళ్ళు అనుసంధానం అయ్యి ఈ యొక్క ఇన్స్టిట్యూట్ని తర్వాత 1966లో స్థాపించడం జరిగిందండి. సో దీని ద్వారా ఇది డిఫెన్స్కి సంబంధించి, ఇస్రోకి సంబంధించి, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి కూడా అనుసంధానంగా ఉంటుందండి. సో ఓవరాల్గా ఈ యొక్క ఏదైతే ఐఐఆర్ఎస్ రిమోట్ సెన్సింగ్ ఉందో వీళ్ళు జనరల్గా ఇంటర్న్షిప్స్ ఆఫర్ చేయడం జరుగుతుంది. డెడ్లైన్ వచ్చేటప్పుడు 31 October. ఎవరైతే బీటెక్ చదువుతున్నారో 6th semester అయిన వాళ్ళు అందరూ కూడా అప్లై చేసే అవకాశం ఉంటుందండి. అలాగే ఎంటెక్ కానీ, ఎంఎస్సీ కానీ ఎవరైతే చదువుతున్నారో ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిన వాళ్ళు అందరూ అప్లై చేయొచ్చు. బట్ బీఈ బీటెక్ వాళ్ళకి మినిమం 45 days ఇంటర్న్షిప్ కంపల్సరీ చేసి తీరాలి. అట్లాగే ఒకవేళ ఎంఈ ఎంటెక్ కానీ, ఎంఎస్సీ చదివిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం మినిమం 120 days ఇంటర్న్షిప్ చేయడానికి అవకాశం ఉంటేనే మీరు అప్లై చేయాలండి. అలాగే పీహెచ్డీ ఎవరైతే ఉంటుందో, కోర్స్ వర్క్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళందరూ కూడా అప్లై చేయొచ్చు. జనరల్గా వాళ్ళకి మినిమం వచ్చేటప్పటికి కోర్స్ 30 months వరకు కూడా చేసే అవకాశం ఉంటుందండి. మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా చేసే అవకాశం ఉంటుంది. ఎవరైతే ఆల్రెడీ కొంతమంది ప్రాజెక్ట్స్ ఎవరైతే మీకు ఇస్రోలో కానీ లేకపోతే డిఓఎస్లో కానీ ఎవరైతే ఉంటారో ఆ ప్రాజెక్ట్స్ ఏదైనా ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఎవరైనా ఒప్పుకున్నట్లయితే ఇక్కడ కూడా చేసే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ఒకదానికి కూడా అనుసంధానంగానే ఉంటాయి. మీకు యాక్చువల్గా స్పేస్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ కింద దీన్ని చూడాలి. ఇది ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అండి. డెడ్లైన్ వచ్చేసి 31 October ఉంటుంది. మీరు అప్లికేషన్ ఫిల్అప్ చేసినప్పుడు ఎస్ఓపీ కానీ, ప్రాజెక్ట్కి సంబంధించి కానీ, మీ ఫొటోస్ కానీ, అవన్నీ ప్రొసెసర్స్ అన్నీ కూడా మీకు ఆ వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే చూసుకోవచ్చు. ఇది జనరల్గా ఇయర్కి వచ్చి 2 times పడుతుంది. బట్ జనరల్గా 31 October ఉంటుంది. ఎవరైతే ఒకవేళ ఇప్పుడు మిస్ అయిపోతారో, లేకపోతే ఎలిజిబిలిటీ ఎవరికైతే రాదు, ప్రాబబుల్లీ మరి మార్చిలో నేను చెప్తాను. మార్చిలో ఒక డేట్ వస్తుందండి, March 30. ఆ టైంలో మన డెడ్లైన్తో మళ్ళీ ఇంకొకసారి ఇది అవకాశం పడే అవకాశం ఉంటుందండి. సో నెదర్లాండ్ ఏదైతే మనకు బేస్ ఉందో దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకుని చేయడం జరుగుతుంది. దీనికి అసోసియేషన్స్ కూడా, కొలాబరేషన్స్ కూడా మంచిగా ఉంటాయండి. అంటే వరల్డ్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి అది కానీ, లేకపోతే యునెస్కో కానీ, లేకపోతేనేమో మీకు ఏవైతే ఎక్కువగా మెట్రోలాజికల్, సైంటిఫిక్, లేకపోతే స్పేస్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ ఏవైతే మనకు ఉన్నాయి ఇండియా కానీ అబ్రాడ్లో కానీ, దాని అన్నింటికి అనుసంధానంగా ఉంది. ఎప్పటికీ కూడా నెదర్లాండ్లో ఉన్న చాలా యూనివర్సిటీస్తో దీనికి టైఅప్స్ ఉన్నాయి.